పాలమ్మిన, పువ్వులు అమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. ఉద్యమకారులు సీనియర్ కార్యకర్తల శ్రమ దాంట్లో ఉంది సార్. తిండి తిప్పలు లేకుండా మీరు అన్న అటుకులు బుక్కినము, మీరు కట్టిన తాయిత కట్టుకున్న తాడూరు శ్రీనివాస్ని, మీరు అన్న బ్రిగేడియర్ అని చెప్పి నన్ను ములుగు అడవులలో కమిటీలు వేయడానికి పంపిరు. ఇవాళ నేను ఆర్మూర్ గోల్డెన్ లెగ్ అన్నారు, ఆర్మూర్కు పోయిన ఎమ్మెల్యేని గెలిపించిన జీవన్ రెడ్డి గారిని అడగండి, వారి ఇంట్లో 3 నెలలు ఉన్నానా లేదా. ఆ తర్వాత భువనగిరి పల్లెబాట చేసిన, ఊరూరికి జెండాలు కట్టించిన, నా సొంత డబ్బులతోని జెండాలు ఎగరేసిన. ఆ తర్వాత డైరెక్ట్ గా వచ్చిన పైలశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసినారు. ఆ తర్వాత నేను మహబూబాబాద్ మీటింగ్ పోయినా, మహబూబ్ నగర్ మీటింగ్ పోయినా ఇన్ఛార్జ్ గా. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ కు ఎమ్మెల్యే ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లో నేను వచ్చిన. గోపీనాథ్ గారిని అడగండి, నేను గోల్డెన్ లెగ్ అన్నాడా లేదా మీటింగ్లలో. నేను వచ్చిన దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు. సో ఈ రకంగా నేను ఎక్కడ పనిచేస్తే అక్కడ పోయినటువంటి గోల్డెన్ లెగ్ ని ఇవాళ ఒక ఉద్యమకారుల్ని డే 1 నుంచి ఉన్న ఒక నా జీవితం 24 ఏళ్ళు దాంట్లో పోసినాను. ఒక అడ్వకేట్ గా నేను ప్రాక్టీస్ చక్కగా చేసుకోకపోతే, నేను ఇవాళ ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని అమెరికాకు నా క్లాస్మేట్లు అందరూ పోయి సిటిజన్ అయ్యారు. అటు పోకపోతే ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఒక పిచ్చి, అది అయిపోయిన తర్వాత నీ కుండలో బువ్వ కలిగింది, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, అయ్యా మమ్మల్ని ఎమ్మెల్యేలను చేయమని మేము అడిగి కష్టపడి అడిగినాం కదా.